తోటలోకి నేను బిగించానని చెప్పాను కదా, జాయింట్ అనేది అసలు అదే రెడీ చేసాను. ఈ పైపులో రెండే పైపులతో నేను ఏం చేస్తున్నాను అంటే తోటలోను ఇంకో వీటికి నీళ్ళు వేస్తున్నాను. మా నిమ్మ చెట్లకైతే మా నిమ్మ చెట్లకు కూడా నీళ్ళు ఎందుకు వేస్తున్నాను కూడా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే వీటికి అన్నమాట. కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈగులు చూడండి ఎట్టున్నాయండి. నాన్ స్టాప్గా అయితే అంటే నీళ్ళుగా నేయకపోతే ఈ ఈగులు కూడా అయితే వాడిపోతాయి అన్నమాట. ఆ విధంగా అయితే ఉన్నాయి మన నిమ్మ చెట్లు అయితే. గాలి తోలుతూనే ఉంది. ఈడికి మాత్రం ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా ఫోన్ ఈ ఈగుర్లకైతే నీళ్ళైతే వేసుకుంటున్నాను నేను. ఇలాతో ఈగురులు అనమాట. వీటికి మనంగా నీళ్ళుగా నీకిపోయినామంటే ఆ ఈగురులా ఇలా ఎండిపోతుంది. ఇలా ఎండిపోయింది కదా, ఈ విధంగా ఎండిపోద్ది అనమాట చెట్టు అనేది. మనకి చెట్టు అయితే ఎదుగుదల అయితే రాదు. మనకు చెట్టు మొదట్లలో కూడా మనం చాలా క్లియర్గా అయితే చూసుకుంటున్నాలి. ఎందువల్ల అంటారు ఇలా ఈ విధంగా గడ్డి వస్తుంది అన్నమాట చెట్టు మొదట్లలో. ఈ విధంగా చెట్టు మొదట్లో గడ్డి వస్తుంది. సో మనం దానికి ఏం చేయలేము. మనం అది వస్తూనే ఉంటాయి, చెట్లు ఏదో పోతూనే ఉంటాయి. నీళ్ళు వేసుకుంటున్నాను నేను. వాన సరిపడదండి, వీళ్ళకి చెమ్మ సరిపడలేదు, చాలట్లేదు చెమ్మ అనేది. కనిపిస్తుంది కదా, ఈ చిన్న ఈగురికి మనకి చాలా మెయిన్ అనమాట. ఇవే మనకి కాయ కాసే చెట్లు అనమాట. ఈ పై చెట్లు ఉన్నాయి కదా, ఈ నాన్ స్టాప్గా అయితే పైకి వెళ్ళిపోతాయి. కింద కాపు ఏది రానండి ఇవి అన్నమాట. అర్థమవుతుందా? ఈ కింద చెట్లు అనమాట, కాయ కాసేటివి అన్నమాట ఇవి మనకి. వీటిని మనం నీళ్ళు వేసుకోకుండా వదిలేసినామంటే అంటే ఇది ఎండిపోయింది అండ్ ఈ కొమ్మ కూడా ఎండిపోయింది మనకి. ఎందువల్లంటే మాకు ఈ మధ్య శింకలు పడినాయండి. నార్మల్గా చెప్పాలంటే కలియాపై అనుకోవచ్చు. అలా శింకలు పడి మాకు చెట్టు అంతా ఇలా పెద్ద బొక్క పెట్టింది అనమాట. ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు. సో చెట్లు పోతుంది చెప్పి కొంచెం బాధ అయితే వేసింది అనమాట. కొంచెం ఏడుపు అయితే వచ్చింది. సో మా నాన్న చెప్తే మా నాన్న నాకు వెంటనే మాటను రెడీ చేశాడు. వీళ్ళని నేను కాపాడుకుంటూ రావాలన్నమాట. దీన్ని నేను లైన్ అంటే మేము వీళ్ళకి ఇలా ఈగురు నిలబడేదానికి నాకు ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే దాదాపు ఒక 3 రోజులు టైం పడుతుంది. 3 రోజుల తర్వాత నేను నీళ్ళు కడితే అది నేను కరెక్ట్గా కడితే రోజు మంచి రోజులు అంటే డైలీ కడితే నేను ఇలాగ వస్తుంది అన్నమాట. ఈగురు మీకు కనిపిస్తుంది కదా, ఇంతగా ఆకు అనేది చాలా బాగా వస్తుందంట. ఆకు ఇప్పుడు మా ఆకు ఎలా ఉందనంటే ఇది ఇలాగ ఉన్నదంట మా ఆకు అనేది. సేమ్ ఇదేమంతనా మా నిమ్మ చెట్లు ఇలాగే ఉంది. ఈ కనిపించిన చెట్లన్నీ ఇదేమంతనైతే ఉన్నాయి అన్నమాట. ఈ చెట్టు కానీ మన ఆడనే చెట్టు కానీ అండ్ ఇది కానీ మొత్తం ఇలాగైతే ఉన్నాయన్నమాట చెట్లన్నీ. సో ఇది ఒక చెట్టు, పెద్ద చెట్టు అనమాట ఇది. అందువల్ల ఇలాగ ఎండు కొమ్మలు అయితే బయటపడిపోయి అలా ఎండిపోయినాయి కాకుండా ఇలా ఈగుర్లు పెడితే అయితే వస్తున్నాయి అన్నమాట చెట్లు అనేది. సో నాకైతే కొంచెం నమ్మకం అయితే ఉన్నది. ఈగుర్లు అనేది చచ్చిపోవడం అయితే బతాయి, నాకే నమ్మకం అయితే ఉన్నది. ఈ మెయిన్ ఈగుర్లు అనమాట. మనకి చిన్న ఈగుర్లు ఉన్నాయి కదా, చాలా వరకు మేలు అనమాట ఇది. ఈ చెట్టు కాడ పోయినా సేమ్ ఇదేమంటున్నైతే ఉన్నాయి. మీకు డౌట్గా ఉండి ఆ చెట్టు కాడ పోయి చూపిస్తాను నేను. అంటే వీటికి నేను చాలా కష్టపడి చెట్టు మొదట్లలో ఎరువు పెట్టిన కాడి నుంచి నీళ్ళైతే వేయలేదబ్బా. నాన్ స్టాప్ చెప్పాలంటే 2 వారాల దాకా నీళ్ళైతే వేయలే ఈ చెట్టుకైతేను. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందంటే వాన ఒకటి స్టార్ట్ అయ్యింది అనమాట మా ఊర్లో అనేది. సో ఇట్లా నీళ్ళు రాలా, ఇట్లా చెరువు నిండలా అండ్ ఇట్లా మాకు తుఫాన్ కూడా అయితే రాలేదు. అంత వర్షం అనేది కురిచిందన్నమాట ఈ మధ్య అయితే. సో దానికి ఈ గడ్డి అంతా మలిచిపోయింది చెట్టు మొదట్లలో. చెట్టు క్లియర్గా కనిపిస్తుంది కదరా నేను అనుకోండి, దానికి బదులు ఈ గడ్డి చాలా క్లియర్గా ఉంది కదా మీకు. చెట్టు మొదట్లలో ఏదైనా గడ్డి వచ్చిందన్నమాట. ఎరువు ఏం కనబడట్లేదు కానీ గడ్డి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇది గడ్డి చెట్టు అంటే ఇలా ఉంది. సో నేనైతే ఈ చెట్టు మొదట్లలో గడ్డి లేకుండా చూద్దారని చెప్పి పని మొత్తం చేపించుకున్నాను నేను. ఇది చెట్టు మొదట్లో ఎరువు పెట్టినా శుద్ధంగా ఎక్కించినా శుద్ధంగా పాదులు వేపించుకుంటే కనీసం వారం కూడా కాలేదండి, అప్పుడే ఇలా గడ్డి వచ్చేసినప్పుడు. అయితే వాన వచ్చిందన్నమాట. సో గడ్డిలో ఉంటే వీడియో తీద్దామని చెప్పి ట్రై చేసాను. నా వల్ల కాక ఏదో ఇలా గడ్డిని చెట్లని ఎరువుని ఒకసారి చూపించేస్తాను. ఇలాగా ఉన్నదన్నమాట. వీటికి నేను ఏం చేస్తానంటే నీళ్ళు వేస్తాను. ఆ నీళ్ళు ఎందుకు వేస్తాను అయితే ఎంత మాత్రం గడ్డిలో కూడా దీని చూడండి ఎన్ని ఈగురులు ఉన్నాయంటే అన్ని ఈగురులు ఉన్నాయన్నమాట. ఈ ఒక్క చెట్టుకే ఈ ఒక్కటంలో కొమ్మ అనేది, ఈ కొమ్మకి చూడండి ఎన్ని ఈగురులు ఉన్నాయో చూడండి, చాలా ఈగురులు ఉన్నాయన్నమాట. ఇవి మనకి చాలా వరకే కావాలి, ఇవి చాలా కావాలి మనకి ఇలాంటి ఈగురులు అనేది. సో ఇలాంటి ఈగురులు ఉంటే మనకి చెట్టు ఎలాగ వస్తాయంటే
ఇలాగ వస్తుంది అన్నమాట చెట్టు అనేది. అంటే రౌండ్ షేప్లో ఈ ఎమ్ముగా అయితే వస్తుంది బండి మనకి. సో ఈ గ్యాప్లో మనకి బండి ఎన్నిసార్లు తిరగద్దు అంటే ఈ గ్యాప్లో 3 సార్లు తిరగద్దు అన్నమాట. ఇటు పొద్దు అటు పొద్దు ఇటు పొద్దు 3 సార్లు తిరగదు. అలాంటి బండి ఈ చెట్టు ఈ విధంగా వచ్చింది అనుకో మనకి బండి అనేది రెండే రెండు సార్లు తిరగద్దు అన్నమాట. ఇటు ఒకసారి అటు ఒకసారి తిరగదు. అంటే ఈ సంవత్సరంలో మాకు బండి 2 సార్లు తిరగద్దు అన్నమాట. సో ఇటు వరుసలో చూసుకుంటే నాన్ స్టాప్ అయితే 3 సార్లు తిరగదు. ఎందుకంటే ఇది ఒక గ్యాప్ చాలా ఇచ్చినారన్నమాట గ్యాప్ అనేది. సో దానికోసం నేను ఈ సంవత్సరంలో ఏం చేయాలంటే ఇలా చిన్న ఈగిరికి నేను నీళ్ళు వేసుకుంటే రావాలన్నమాట. ఏ మాత్రం పాలు మాలకుండా నేను చేసిన డ్యూటీ ఇదే. రోజు నీళ్ళు వేసుకోవాలి. రోజు నీళ్ళు వేసుకుంటే ఈ ఈగిరిలో అనేది కొంచెం పెద్ద అవుతాయి అన్నమాట. ఇలాగా చెట్టు అనేది పెద్ద అవుతాయి మీకు. ఇది ఈరోజు వచ్చి వీడియోలో చూద్దాను. సో నీళ్ళు ఈ మధ్య నేను ఏకో కొన్ని ఎండిపోయినవి కనిపిస్తుంటాయి మీకు కొమ్మ అనేది. సో ఇది ఎక్కువ అవతాలకే నేను కనుక్కొని ఇలా నీళ్ళు వేస్తున్నాను తోటలో అనేది. ఈ విధంగా నీళ్ళు అయితే వేస్తున్నాయండి. నాన్ స్టాప్ అయితే 2 వారాల దాకా నీళ్ళు వేయకపోతే వాన నాకు నమ్మకం పోయిందంట వాన మీద. దానికి నేను మాట రెడీ చేసుకొని ఇలాగ నీళ్ళు వేస్తున్నాను నేను. నీళ్ళు వేయటం ఏమో కానీ గడ్డి మాత్రం తక్కువ అబ్బా. గడ్డి మీద ఏం ఆదాయం వస్తుందో నాకే తెలీదు. మీకేమైనా గడ్డి వల్ల ఆదాయం ఉంటే కింద కామెంట్లో చెప్పండి. మా చెట్టు వచ్చి గాలి ఎక్కువ తోలుతుందబ్బా, అందువల్ల కొంచెం ఇబ్బందిగా అయితే